అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైంది, దోషాలను అధిగమించడానికి కారణమైంది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. స్త్రీజన సహకారం మీకు బాగా ఉపకరిస్తుంది. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. కానీ తరచుగా కోపం రావడం వలన వ్యక్తులు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల కోపం రాకుండా నియంత్రించుకోవడం, ఆ విషయం నుంచి మరో విషయం వైపుకి మనస్సుని మరల్చడం, తద్వారా ఆ ఉపశాంతిని పొందడం, ఈ ఓర్పు అనేటువంటి దాన్ని సాధన చేయడం ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా వాటినన్నిటినీ సద్వినియోగం చేసుకునేటువంటి ప్రభావం కనిపిస్తుంది. సంతాన వర్గంలోని వారికి కొంతవరకు ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని నివారించడానికి కూడా క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడంతో పాటుగా శనివారం రోజున ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు సమర్పించడం ద్వారా అనుకూలమైన ప్రభావం వస్తుంది. స్నేహ సంబంధాలు కూడా వృద్ధి చెందుతాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఉండడం వలన, సకాలంలో పనులు పూర్తి కావడం వలన మీ గౌరవం వృద్ధి చెందే అవకాశం ఉంది. స్నేహితులు మీకు సహాయాన్ని అందిస్తారు. వారి సహాయంతో మీరు ఎన్నో కార్యక్రమాలని, విజయాలని కూడా సాధించే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో జాగ్రత్త కోసం ప్రయత్నం చేయాలి. ఆ విధమైనటువంటి ప్రయత్నంలో మీరు కొంతవరకు శ్రమకు గురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అది భవిష్యత్తులో మేలు చేసేదవుతుంది అని గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఉండడంతో పాటుగా స్వప్రయోజనాలకు కొంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇతరుల యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం, సాధించడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలనే ఇస్తాయి. అయినప్పటికీ కూడా స్వప్రయోజనాలపైన కూడా కొంత శ్రద్ధ చూపించకపోయినట్లయితే భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందువలన ముఖ్య కార్యక్రమాలని మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకుని ఆ సమయానికి ఆ పనులు పూర్తి చేసుకుంటూ ఉండడం శ్రేయస్కరం. శత్రువులపై మీరు విజయం సాధించగలుగుతారు. కానీ ఆ విజయము మీకు పూర్తి సంతృప్తినివ్వడం కష్టం. ఆర్థిక విషయాల్లో కూడా కొంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. మీరు చూపించే శ్రద్ధపైననే ఆధారపడి ఆ పనులు చక్కగా నెరవేరుతుంటాయి. బద్ధకానికి ఏ కొంచెము ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రవర్తించడం వలన సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. స్వప్రయోజనాలు ఎలాగా లెక్క చేయట్లేదు కాబట్టి ఇతరులకు మేలు చేసే విషయాల్లోనూ, వృద్ధులకు సేవ చేసే విషయాల్లోనూ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కూడా పుణ్యబలాన్ని పెంచి అనుకూలతలను పెంచుతాయి.